ఈ బట్టతల నా కొడుకు స్వేచ్ఛ లేదన్నాడు కదా, మరి ఎందుకు పిలిపియలేదు మహిళా కమిషన్? ఆ బట్టతల నా కొడుకు నాన్ వేషన్ గాన్ని ఎందుకు పిలిపియలేదు? స్వేచ్ఛ ఎక్కడ లేదురా చూపియరా? మహిళా కమిషన్కి వచ్చి చెప్పాలి కదా వీడు. ఎందుకు చెప్పలేదు మరి? ఎందుకు పిలిపియలేదు వాడిని మహిళా కమిషన్? ఇక్కడ ఉన్న శివాజీ గారు అయితే దగ్గరలో ఉన్నారు, తీసుకెవచ్చు, ఏదన్నా చేసేయవచ్చు అనే ఉద్దేశంతో మీరు ఆయన తీసుకెళ్ళి ఈరోజు అంటుండు బట్టతల నా కొడుకు నాన్ వేషన్ గాడు, రక్తం కక్కుని చచ్చిపోతారు సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తు చేయకపోతే. మేము ఈరోజు భిక్ష చేస్తే బతుకుతున్నాడు వాడు, మేము చూడకపోతే, మేము సబ్స్క్రైబ్ చేయకపోతే ఆయన బతికేది. ఈరోజు చూసిన కదా 2 లక్షల మంది వెళ్ళిపోతున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నారు. నీ బతికేమయ్యేది గిట్ట ముందు ముందు చెప్తాం మేమే సబ్స్క్రైబర్సే చెప్తారు. మా భిక్షతోటే బతికినావు ఇన్ని రోజులు, 6 కోట్లు ఉన్నాయని మతం ఎక్కి నీకు డబ్బు అహంకారంతో ఏదేదో మాట్లాడుతుండు, ఎన్నెన్నో మాట్లాడుతుండు. నువ్వు మహిళా కమిషన్ రావాలి, చెంచల్ కూడా జైల్లో వేసి నిన్ను ఆ నాలుక ఏదైతే ఉందో చూసిరమ్మా, ఆ పళ్ళు 2 చేతులు కాళ్ళు తీసేసి ఆ రోడ్డు మీద అలా పడేసిండ్రు అనుకో, అప్పుడు తెలిసి వస్తుంది వీనికి ఎవరితో ఎప్పుడు. ఇండియా రాకపోయినా మేము తెప్పిస్తాం ఇట్లా. భయం కదా ఇండియా అంటే, ఇండియా అంటే సత్తా తెలుసు కదా, అదే కదా భయం. సొసైటీ బాగానే ఉందన్న, భయం ఇండియా అంటే భయం, వానికి ఉచ్చబడుతుంది ఇప్పటికే ఎన్నింటికలో పోయినాయి, ఇప్పుడు వస్తే ఉన్నాయి గీట పోతాయి. ఇండియా అంటే భయం, అంత భయం. అందు గురించి అక్కడ ఉండి సొల్లు బాగుడు మాట్లాడుతుండు. ఇండియాకి రాని అన్న ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఒక అన్నలాగా భావిస్తున్నా నేను నిన్ను. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎటు గుర్తా నీకు ఫాలోవర్స్ ఉన్నారని, నేను ఏది చెప్తే అది వింటారని జనాలు అంత పిచ్చోళ్ళు గారు. నువ్వు ఏడున్నావో ఏమో కానీ అటే దొబ్బయి, ఇక అసలు రాక్ ఇండియాకి, నేను రానియర్ కూడా. ఇంకోటి ఏంటంటే, మొన్న శివజ్యోతి ఒక్క మాట అంటేనే తిరుమల దేవస్థానంలో ఆమెను బ్యాన్ చేసేసారు. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడనో ఉన్నాడు, దొరికినప్పుడు పట్టుకుంటారు, కుమ్మేస్తారు, కానీ ఆయనను పట్టుకుంటే మాత్రం ఆయనను కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నా. సీతాదేవిని ద్రౌపదిని కూడా తిట్టాడంట, ద్రౌపదిని తీసుకొని వెళ్ళి అని చెప్పేసి. ఎంత దారుణం అది! అంటే భక్తి అనేది, దేవుళ్ళు అనేది ఇప్పుడు ఏం లేదా ఎవరికి. అంటే దొంగ పూజలు, గుడికి వెళ్ళడం కూడా అది దండాలు అంటారు కదా, దొంగ దండాలేమో. వాడు ఇండియన్ కాడ అయితే ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడాడు తెలుసా? ఎంత నీచంగా మాట్లాడేవాడు. వీడియోస్ కూడా చూడాలి. దరిద్రపు నా కొడుకు ఎంత నీచంగా పెట్టాడంటే, అంటే వాడు పైనుంచి రాలాడా? వాళ్ళ అమ్మ కడుపులో నుంచే కదా వచ్చింది. సిగ్గు లేదా మాట్లాడడానికి? వాడు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు, ఇండియన్స్ రేపిస్టులంట, వాడి కూతురు ఇక్కడికి వస్తారంట, రేప్ చేసి చంపుతారంట. ఆ మాటలకి ఎందుకు రావట్లేదు ఎవరు బయటికి? రావాలి. ఇదేందో టైం, నాకు తెలిసి టైం పాస్కి యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, వాడు కూడా ఒక యూట్యూబరే, మరి అందరు ఉన్నారు కదా, మరి వాడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేలాగా మనం తెలంగాణ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సజ్జనార్ గారు తలుచుకున్నారంటే ఎంతసేపు అమ్మా వాడిని తీసుకురావడానికి? ఒకరోజు చాలు అక్కడి నుంచి తీసుకొని రావడానికి. మరి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా తల్లి ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు. మనకే వాడు చెప్పింది. అంటే నువ్వు అవన్నీ పెట్టుకొని ఇట్లా చూపిస్తూ నువ్వు మాట్లాడావంటే నువ్వు ఎంత దరిద్రపు నా కొడుకువే, నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ అసలు వాడు ఒక ఏంటంటే, ఒకడికి పుట్టలేదని వాడు అక్కడే అనిపిస్తుంది వాడి మాటల్లో బట్టి. ఎంతమంది రక్తం ఉందో వాడి ఒంట్లో, అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ పెద్ద మనిషి దేవుళ్ళ గురించి అంత బాగా చెప్తాడు కదా, ఆయన గురించి చెప్పడం తప్పు కదా. మనం ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మనము? భారతదేశాన్ని కించపరిచి మాట్లాడతావే, నీకు ఎంత డబ్బు ఉంది? చక్కంతో భారతదేశం స్వతంత్రం తేవడానికి మంచి మంచోళ్ళు చచ్చిళ్ళు, మంచి మంచోళ్ళు చచ్చిళ్ళు. నీలాంటి భారతదేశాన్ని కించపరిచిల్రా, పాడకవు ఇరుగా తీస్తా. నువ్వు రా, నీ గుద్దకొచ్చి ఎక్కడ నన్ను పిలువు, నేను వస్తా ఒంటరిగా, సింగల్.